హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఈరోజు మనం 1 month డైట్ ప్లాన్ ఛాలెంజ్ లో డే 3 డైట్ ప్లాన్ ని షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ డే 3 డైట్ ప్లాన్ లో నేను మీకు 2 ఐటమ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. లెమన్ అలాగే సినమన్ పౌడర్ ని పర్ డే కి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పబోతున్నాను. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు లెమన్స్ ని తీసుకుంటే ఇంకా ఎసిడిటీ పెరుగుతుందా అంటే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఎసిడిటీని రెడ్యూస్ చేస్తుంది అనమాట. మనకి లెమన్స్ వల్ల ఎటువంటి ఎసిడిటీ ఫామ్ అవ్వదండి, దీనివల్ల ఎసిడిటీ రెడ్యూస్ అయితే అవుతుంది. లెమన్ లో జనరల్ గా సిట్రిక్ యాసిడ్ ఎక్కువగానే ఉంటుంది. వన్స్ లెమన్ ని డైల్యూట్ చేసి తాగుతాం కదా, తర్వాత మనకి ఇది డైజెస్ట్ అయ్యాక ఆల్కలైన్ లా మారుతుంది. ఇందులో వైటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ లెమన్ అనేది వెయిట్ లాస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి రోజు మొత్తంలో మనం ఈ లెమన్స్ ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే 2 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ వరకు తీసుకోవచ్చు, అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. నేను చూపించిన డైట్ ప్లాన్ లో అయితే మీకు 2 లెమన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మీకు టేస్ట్ కి తగిన విధంగా లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి. నేను చెప్పిన డీటాక్స్ డ్రింక్ లో ఒకసారి లెమన్ యూజ్ చేస్తాం, అలాగే బటర్ మిల్క్ లో యూజ్ చేస్తాము, ఇంకా రైతాలో యూజ్ చేస్తాం. ఇలా ప్రతి దాంట్లో యూజ్ చేస్తున్నప్పుడు 1 or 2 teaspoons యూజ్ చేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా 2 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువైతే తీసుకోవడం మంచిది కాదు. ఎప్పుడైనా మనం లెమన్ జ్యూస్ని డైరెక్ట్గా తీసుకోవద్దు, మీరు ఎందులోనైనా డైల్యూట్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ని ఏమైనా లిక్విడ్స్లో కానీ సాలడ్స్లో కానీ యాడ్ చేసి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా తీసుకుంటే లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మన టీత్లో ఉండే ఎనామిల్ని డీకే చేస్తుంది. సో మన టీత్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మనం లెమన్ జ్యూస్ని యూజ్ చేసేటప్పుడు డైల్యూట్ చేసి తీసుకోవడం మంచిది. సో మీకు ఈ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చి సినమన్ పౌడర్. సినమన్ గురించి చెప్పబోతున్నాను. సినమన్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒక రకం వచ్చి క్యాషియా సినమన్ అని దొరుకుతుంది, మనకి రోజు ఎక్కువగా అవైలబిలిటీలో ఉండే సినమన్ అనమాట క్యాషియా. అలాగే ఇంకొకటి ఏమిటంటే సెయిలాన్ సినమన్ పౌడర్. మీకు కనుక సెయిలాన్ సినమన్ పౌడర్ దొరికితే కంపల్సరీ దాన్ని యూజ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సినమన్లో మనకి కొమ్మరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది సెయిలాన్లో చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది అనమాట. బట్ మనం నార్మల్గా యూజ్ చేసే సినమన్స్ లో అయితే ఈ కొమ్మరిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా తీసుకుంటే మన లివర్కి అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ మనకి ఈ సినమన్ పౌడర్ అనేది వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఫ్యాట్ అనేది జస్ట్ లైక్ బటర్ అలాగే గీ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన బాడీలో మనకి ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మన బాడీలో ఉండే ఫ్యాట్ని కరిగించడానికి మనం ఒక ఫైర్ని అయితే పంపించాలి కదా. సో సినమన్ పౌడర్ ఒక ఫైర్ లా వర్క్ అవుతుంది అనమాట ఫ్యాట్ని బర్న్ చేయడంలో. సో అందుకే మనం సినమన్ పౌడర్ని యూజ్ చేస్తుంటాము ఈ వెయిట్ లాస్ జర్నీలో. సినమన్ పౌడర్ మీరు సెయిలాన్ దొరికితే కంపల్సరీ సెయిలాన్ సినమన్ పౌడర్ని యూజ్ చేయండి. బట్ ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది, బట్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినమన్ పౌడర్ని కూడా స్మాల్ టు మోడరేట్ క్వాంటిటీలో తీసుకున్నంత వరకు మనకి వీటి వలన కలిగే బెనిఫిట్స్ని అయితే పొందగలుగుతాము. అందుకంటే ఎక్కువ కనుక తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి లంగ్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం రోజుకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం రోజుకి సినమన్ పౌడర్ని ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 1 teaspoon వరకు తీసుకోవచ్చు. ఎవరికైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళైతే 1/2 teaspoon వరకు తీసుకోండి. సో దీనివల్ల మనం ఈ సినమన్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ని అయితే పొందగలుగుతాము. 1 teaspoon కన్నా ఎక్కువైతే తీసుకోవద్దు. సినమన్ అలాగే లెమన్ ఈ రెండు కూడా ఫ్యాట్ని బర్న్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతాయి అనమాట. బట్ ఇవనే కాదు, ఏవైనా స్మాల్ టు మోడరేట్ క్వాంటిటీలో తీసుకున్నంత వరకు వాటి హెల్త్ బెనిఫిట్స్ని అయితే మనం పొందగలుగుతాము. మన వెయిట్ లాస్ జర్నీలో మీకు ఏమైనా పౌడర్స్ కానీ లేకపోతే ఎనీ ఐటమ్ మీ బాడీకి కనుక పడకపోతే కంపల్సరీ స్కిప్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరి బాడీ తీరి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా.
సో అన్నీ అందరికీ పడాలని లేదు. కొన్ని ఐటమ్స్ వచ్చేసరికి కొంతమందికి అలర్జీ ఉంటాయి. సో అది మీరు తీసుకునేటప్పుడు మాత్రమే ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సపోజ్ మన వెయిట్ లాస్ జర్నీలో మీకు మునగాకు పౌడర్ కానీ లేకపోతే సినమన్ పౌడర్ ఇలా ఏమైనా పౌడర్స్ మీకు యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా రియాక్షన్స్ వస్తే దాన్ని కంపల్సరీ స్కిప్ చేయండి. ఈరోజు ఎంటీ స్టమక్ మీద మరొక డీటాక్స్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. జీరా వాటర్ ని ఎంటీ స్టమక్ మీద తీసుకోవచ్చు. జీరా వాటర్ కూడా మన బాడీలో ఉండే ఫ్యాట్ ని కరిగించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. సో నేను ఆల్రెడీ జీరా, సోంపు అలాగే వాము ఈ మూడింటితో డీటాక్స్ డ్రింక్స్ ని ఆల్రెడీ షేర్ చేశాను. కొత్తగా చూసేవారంటే ఒకసారి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ 3 తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా నేను మీకు క్లియర్గా వాటిలో షేర్ చేశాను. సో ఈరోజు డే 3 డైట్ ప్లాన్లో మన బ్రేక్ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్ కాంబోని చూపించబోతున్నాను. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీలో కొరల దోశని చూపించబోతున్నాను అనమాట. మిలెట్స్ని మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. కొరల్లో ఉండే వాల్యూస్ తెలుసుకుందాము. కొరలలో మనకి ఫైబర్, ప్రోటీన్, కాల్షియం కంటెంట్ అలాగే అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో వీటి వలన స్లోగా డైజెస్ట్ అయ్యి త్వరగా ఆకలి వేయకుండా మన స్టమక్ ఎక్కువసేపు ఫుల్గా ఉండేలా చేస్తుందన్నమాట. ఈ కొరలను మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వలన డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మిల్లెట్ అనేది గ్లూటిన్ ఫ్రీ. ఈ డైట్లో గ్లూటిన్ ఫ్రీ ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి డైజెషన్ బాగా అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది, కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా బాడీలో ఉండే జర్మ్స్ ని అలాగే వైరస్ ని కూడా తొలగిస్తుంది. సో అందుకే మనం గ్లూటిన్ ఫ్రీ ఉండే ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవడం మంచిది. సో గ్లూటిన్ ఫ్రీ ఉండే వాటిని తీసుకోవడం వల్ల ఇన్ని యూజెస్ అయితే ఉంటాయన్నమాట. సో మన బ్రేక్ఫాస్ట్ కాంబో వచ్చేసి సత్తు షేక్ అలాగే కొరల దోశ. ఎవరికైతే బటర్ మిల్క్ నచ్చదు అనుకుంటారో వాళ్ళు ఈ సత్తు షేక్ ప్లేస్ లో మనకి స్మాల్ టీ కప్స్ ఉంటాయి కదా, ఆ కప్ లో లో ఫ్యాట్ మిల్క్ ని తీసుకోండి. దాంట్లో 1/2 టీ స్పూన్ ప్రోటీన్ పౌడర్ ని యాడ్ చేసి తీసుకోవచ్చు. ప్రోటీన్ మిల్క్ ని తాగితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత త్రాగవచ్చు. మీరు కనుక సత్తు షేక్ ని తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ ముందే సత్తు షేక్ ని తీసుకోండి, తరువాత బ్రేక్ఫాస్ట్ చేయండి. ఈ డే 3 డైట్ ప్లాన్ లో మన లంచ్ కాంబో వచ్చేసి 2 మల్టీగ్రెయిన్ చపాతీస్ అలాగే ప్రోటీన్ రిచ్ కాబూలీ చనా కర్రీ, ఫైబర్ రిచ్ ఫ్రెంచ్ బీన్స్ కర్రీ అన్నమాట. దాంతోపాటు 1 కప్పు రైతా. మనకి లంచ్ అయితే చాలా బాగా ఫుల్ అవుతుంది వీటి ద్వారా. మనకి కాబూలీ చనాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం వీటిని కూడా రెగ్యులర్ డైట్లో తీసుకోవడం చాలా మంచిది. సో నేను ఇంకా కాబూలీ చనాతో వెరైటీస్ అయితే మీకు షేర్ చేస్తాను ముందు. ఈ కాబూలీ చనా కర్రీనే మనం చాట్లా కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు యాజ్ టీస్గా. ఈ కర్రీలో కొన్ని కట్ చేసిన ఆనియన్స్, టొమాటోస్ అలాగే కొంచెం కర్డ్ యాడ్ చేస్తే మనకి చాట్ అనేది రెడీ అయిపోతుంది. సో డిన్నర్ టైంలో ప్లెయిన్గా అలా తీసేసుకోవచ్చు అనమాట. సో మనకి లంచ్ కాంబో వచ్చేసరికి ఇది. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. నెక్స్ట్ లంచ్ తర్వాత ఎప్పుడు నువ్వుల లడ్డూనే కాకుండా అప్పుడప్పుడు స్వీట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండొచ్చు. కొబ్బరి లడ్డు రెసిపీని అయితే ఈరోజు షేర్ చేయడం లేదు, జస్ట్ కొబ్బరి లడ్డూని తీసుకోవచ్చు. కొబ్బరి వలన బెనిఫిట్స్ అయితే నేను మీకు డే 4 డైట్ ప్లాన్లో చెప్తాను. నెక్స్ట్ మన డిన్నర్ కాంబో వచ్చేసి వెజ్ స్టిర్ ఫ్రై. నేను ఆల్రెడీ మన ఛానల్లో మీకు షేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. దాంతో పాటు 1 కప్పు రైతా తీసుకోవచ్చు. మీరు కావాలంటే స్టిర్ వెజ్ ఫ్రైలో 50 గ్రామ్స్ వరకు పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కడుపు కూడా బాగా ఫుల్ అయిపోతుంది. సో ఈ 1 మంత్ డైట్ ప్లాన్ ఛాలెంజ్ లో మనం చేయవలసినవి మీకు తెలుసు కదా ఆల్రెడీ. 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ త్రాగండి, 45 మినిట్స్ వర్కౌట్ చేయండి, 7 to 8 అవర్స్ గుడ్ స్లీప్ ఉండే విధంగా చూసుకోండి. ఈ డైట్ తో పాటు ఈ 3 చేస్తే మీరు కంపల్సరీ వెయిట్ అనేది చాలా క్విక్ గా రెడ్యూస్ అవుతారు. సో మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు డే 3 డైట్ ప్లాన్ లో రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన వెంటనే జీరా వాటర్ ని త్రాగండి. జీరా వాటర్ ని ప్రిపేర్ చేయడానికి ముందు రోజు నైట్ 1 గ్లాస్ వాటర్ లో 1 టీ స్పూన్ జీలకర్రని వేసి నానబెట్టండి. ఇలా నైట్ సోక్ చేస్తే జీరాలో ఉండేవన్నీ కూడా వాటర్లోకి దిగుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ని బౌల్లో వేసి బాగా మరిగించండి. ఈ వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ని స్ట్రైన్ చేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగండి.
ఈ జీరా వాటర్ ఫ్యాట్ని బౌన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జీరా వాటర్తో పాటు ఒక గ్లాస్ వామ్ వాటర్ని త్రాగండి. మళ్ళీ 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ గ్యాప్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని త్రాగేలా చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు సత్తు షేక్ని త్రాగండి. దీనితో పాటు ఈరోజు డే 3లో మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫైబర్ రిచ్ ప్రోటీన్ రిచ్ కొర్రల దోశ. ఈ కొర్రల దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పుని తీసుకోండి. ఇందులో వాటర్ వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ని వేయండి. 6 గంటల పాటు నానబెట్టండి. వేరొక బౌల్లో 2 కప్పుల కొర్రలను వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ని వేసి 6 అవర్స్ నానబెట్టాలి. ఒక చిన్న బౌల్లో 1/2 టీ స్పూన్ మెంతులను వేసి వాటర్ వేసి నానబెట్టండి. మరొక బౌల్లో 1/4 కప్పు అటుకులను వేసి వాటర్ వేసి వాష్ చేయండి. ఇందులో ఫ్రెష్ వాటర్ని వేసి నానబెట్టండి. 6 గంటల తరువాత మిక్సీ జార్లో శుభ్రంగా వాష్ చేసిన మినపప్పును వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పిండిని బౌల్లోకి తీసుకోండి. మిక్సీ జార్లో అటుకులను మెంతులను శుభ్రంగా వాష్ చేసిన మిల్లెట్స్ని వేసి కొర్రలు మునిగేంత వరకు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ బ్యాటర్ని పిండిలో వేసి ఇవి రెండు బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలపండి. మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి నార్మల్ దోశ బ్యాటర్ లానే ఫర్మెంట్ అయి ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసి కావలసినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ బ్యాటర్లో మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. మీకు దోశ క్రిస్పీగా రావాలంటే పిండిలో కొంచెం వాటర్ వేసి కలపండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తరువాత దోశను స్ప్రెడ్ చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ని వేయండి. దోశ బ్రౌన్ స్పాట్స్ వస్తున్నప్పుడు ఫ్లిప్ చేయండి. రెండవ వైపు 2 మినిట్స్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో 2 మీడియం సైజ్ దోశలను తినవచ్చు. నార్మల్ దోశల్లానే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తే 10:30కి 2 గ్లాసుల బటర్ మిల్క్ని త్రాగండి. వీటి రెసిపీస్ కావాలంటే డే 1 డైట్ ప్లాన్ని ఒకసారి చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిడ్ మార్నింగ్ స్నాక్స్ 11కి 250 to 300 ml వెజిటేబుల్ జ్యూస్ ప్లస్ 4 లేదా 5 సోక్డ్ ఆల్మండ్స్ని తీసుకోండి. 1కి లంచ్ టైం ఫ్రెంచ్ బీన్స్ కర్రీలో చనా కర్రీలో 1 టీ స్పూన్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేశాను. స్పైసెస్ కూడా తగ్గించి వేసుకోండి. ఎందుకంటే మనం కర్రీస్ ఎక్కువగా తినాలి కాబట్టి స్పైసెస్ తక్కువగా ఉంటేనే ఎక్కువ క్వాంటిటీని తీసుకోగలము. ఈ మల్టీగ్రెయిన్ చపాతీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని వేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని, 2 టేబుల్ స్పూన్ల జొన్న పిండిని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1/2 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి అన్నీ బాగా కలిసే విధంగా కలపండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేయండి. వీడియో స్కిప్ అయింది. వాటర్ వేసి మెత్తటి చపాతీ పిండిలా కలపండి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. ఇలా చేస్తే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. హాఫ్ అన్ అవర్ తరువాత 2 మీడియం సైజ్ చపాతీ ఉండలను తీసుకుని చపాతీలా చేసుకోండి. చపాతీలను హాట్ ప్యాన్ పైన వేసి కాల్చండి. ఇందులో 1/4 టీ స్పూన్ గీని 2 సైడ్స్ బ్రష్తో స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా 2 చపాతీలకు 1/2 టీ స్పూన్ గీని యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ కాబూలీ చనా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇదే కర్రీని మనం డిన్నర్లో చాట్లా కూడా తీసుకోవచ్చు. చాట్ ప్లస్ రైతా కాంబోలో తీసుకోవచ్చు అనమాట డిన్నర్లో. దీనికోసం ముందుగా కాబూలీ చనాని ఓవర్ నైట్ నానబెట్టండి. మీరు కనుక నైట్ డిన్నర్కి యూజ్ చేస్తే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. మార్నింగ్కి ఈ విధంగా ఉబ్బి ఉంటాయి.
వీటిని కుక్కర్లో వేసి వాటర్ వేయండి. ఒక మీడియం సైజ్ పొటాటోని ఘాట్లు పెట్టి వేయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి 6 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఫ్రై చేయాలి. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేయండి. కట్ చేసిన కరివేపాకును వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. ఒక మిక్సీ జార్లో కొన్ని ఉడికించిన శనగలను వేసి కోర్స్గా గ్రైండ్ చేయండి. ఇలా చేస్తే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా టేస్టీగా ఉంటుంది. ఇందులో టొమాటో ముక్కలను వేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేయండి. ఇవి మాడిపోకుండా 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మగ్గించండి. టొమాటో సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ చోలే మసాలా పౌడర్ని వేసి మిక్స్ చేయండి. 2 మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసిన చోలేని వేసి బాగా కలపండి. పక్కన పెట్టుకున్న శనగలను కూడా వేసి బాగా కలపండి. ఇందులో శనగలను ఉడికించిన వాటర్ని వేసి మిక్స్ చేయండి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేయండి. ఇలా కర్రీ బాయిల్ అవుతున్నప్పుడు ఉడికించిన బంగాళదుంపను ఈ విధంగా మ్యాష్ చేసి వేయండి. గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేయండి. గ్రేవీ ఈ విధంగా వచ్చిన తర్వాత కొత్తిమీర తరుగుని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. ఈ చోలే కర్రీని లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్యూకుంబర్ రైతాలో 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులను వేసి సర్వ్ చేసుకోండి. వర్క్ ఎక్కువగా ఉన్న లేడీస్ అయితే 2 చపాతీలను తీసుకోవచ్చు. నార్మల్ వర్క్ ఉన్న వాళ్ళు అయితే 1 చపాతీతో సర్వ్ చేసుకోండి. జెంట్స్ అయితే 2 వరకు తినవచ్చు. లంచ్ అయిన తరువాత ఒక చిన్న సైజ్ కొబ్బరి లడ్డూను తినవచ్చు. దీని రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లంచ్ చేసిన 1/2 an hourకి CCF డ్రింక్ని త్రాగండి. CCF అంటే క్యారమ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, ఫెన్నెల్ సీడ్స్తో ప్రిపేర్ చేసే డ్రింక్ అనమాట. ఈ డీటాక్స్ డ్రింక్స్ రెసిపీస్ని డే 1లో షేర్ చేశాను. కొత్తగా చూసేవారంటే ఒకసారి డే 1 డైట్ ప్లాన్ని చూడండి. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. టీ టైంలో 1 కప్పు గ్రీన్ టీని త్రాగండి. టీ త్రాగిన 20 మినిట్స్కి ఏదైనా ఒక ఫ్రూట్ని తినవచ్చు. దీనితో పాటు 2 నానబెట్టిన వాల్నట్స్ని తినవచ్చు. నెక్స్ట్ డిన్నర్లో ఈరోజు డే 3 డైట్ ప్లాన్లో మన సూప్ రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ టొమాటో సూప్. దీనికోసం 2 మీడియం సైజ్ క్యారెట్స్, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, మీడియం సైజ్ బీట్రూట్, అలాగే 3 నుంచి 4 మీడియం సైజ్ టొమాటోలను తీసుకోండి. వీటితో పాటు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 3 నుంచి 4 తులసి ఆకులను శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. మీకు ఫ్రెష్ తులసి ఆకులు అవైలబిలిటీలో లేకపోతే స్టోర్స్లో డ్రై బేసిల్ లీవ్స్ దొరుకుతాయి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేయండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత కట్ చేసిన క్యారెట్, బీట్రూట్, టొమాటో ముక్కలను వేసి కలపండి. వీటిని ఏమీ ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి. మీరు వాటర్ ప్లేస్లో వెజిటేబుల్ స్టాక్ని కానీ లేదా చికెన్ స్టాక్ని కానీ వేసుకోవచ్చు. తులసి ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. ప్రెషర్ పోయిన తరువాత వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఈ ప్యూరేని బౌల్లోకి తీసుకోండి. ఇందులో కుక్కర్లో ఉన్న వెజ్ స్టాక్ వాటర్ని వేసి కలపండి. స్టవ్ పైన పెట్టండి. సూప్ థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి మిక్స్ చేయండి.
ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో చిన్న క్యూబ్ బటర్ని వేసి సర్వ్ చేసుకోండి. నేనైతే న్యూట్రలైట్ బటర్ని యూజ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వెయిట్ లాస్లో బటర్ కూడా చాలా మంచిది, కానీ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. ఈ సూప్లో ఉడికించిన కార్న్స్ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మరింత బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ సూప్ క్వాంటిటీ వచ్చేసి 150 నుంచి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. సూపర్ టేస్టీతో ఉండే ఈ సూప్ని హాట్గా సర్వ్ చేసుకోండి. ఈ సూప్తో పాటు స్టిర్ వెజ్ ఫ్రైని తీసుకోండి. ఈ స్టిర్ వెజ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డిన్నర్ అయిన హాఫ్ అన్ అవర్కి CCF డ్రింక్ని త్రాగండి. పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు చిన్న టీ కప్లో పసుపు పాలను త్రాగవచ్చు. 7 to 8 అవర్స్ గుడ్ స్లీప్ ఉండే విధంగా చూసుకోండి. అంతే ఫ్రెండ్స్, డే 3 డైట్ ప్లాన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు కడుపు అయితే చాలా బాగా ఫుల్ అవుతుంది. రోజు మొత్తంలో ఎటువంటి నీరసం రాకుండా ఉంటుంది. మీకు ఈ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను. డే 4 డైట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.